స్టార్ హీరోతో లవ్, కట్ చేస్తే నిర్మాతతో పెళ్లి. ఈ అందాల నటి జీవితం కన్నీటి వ్యథ. టాలీవుడ్లో తన అందం, అభినయం, గంభీరమైనటువంటి వ్యక్తిత్వంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి శ్రీవిద్య జీవితం తెరపై కనిపించినంత వెలుగులమయం కాదు. అది కన్నీటి గాథలతో, ప్రేమ వైఫల్యాలతో, ఆర్థిక కష్టాలతో, చివరి మహత్తర మనసుతో ముగిసినటువంటి అసాధారణ ప్రయాణం. 1953 జూలై 24న చెన్నైలో జన్మించిన శ్రీవిద్యకు కళలే ఊపిరి. తల్లి ఎంఎల్ వసంతకుమారి, ప్రముఖ కర్ణాటక గాయని. తండ్రి వికటన్ ఆర్ కృష్ణమూర్తి, తమిళ సినీ హాస్య నటుడు. కానీ చిన్న వయసులోనే తండ్రికి పక్షవాతం రావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఆ పరిస్థితులే ఆమెను కేవలం 14 ఏళ్లకే సినిమాల్లోకి నట్టాయి. 1953 జూలై 24న చెన్నైలో జన్మించిన శ్రీవిద్యకు కళలే ఊపిరి. తల్లి ఎంఎల్ వసంతకుమారి, ప్రముఖ కర్ణాటక గాయని. తండ్రి వికటన్ ఆర్ కృష్ణమూర్తి, తమిళ సినీ హాస్య నటుడు. కానీ చిన్న వయసులోనే తండ్రికి పక్షవాతం రావడంతో కుటుంబ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఆ పరిస్థితులే ఆమెను కేవలం 14 ఏళ్లకే సినిమాల్లోకి నెట్టాయి. 1967లో తిరువల్చల్లర్ చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేసిన ఆమె తర్వాత మలయాళంలో కుమార సంభవం, తెలుగులో అయితే పేదరాశి పెద్దమ్మ కథ వంటి చిత్రాలతో హీరోయిన్ గా ఎదిగి తన ప్రతిభను నిరూపించుకున్నారు. తూర్పు పరమడ సినిమాలోని శివరంజని నవరాగిని పాట ఆమె కెరీర్ కు మైలురాయిగా నిలిచి అపారమైన గుర్తింపును తీసుకొచ్చింది. దాసరి నారాయణరావు, కె బాలచందర్ వంటి దిగ్గజ దర్శకులు ఆమెకు బలమైన పాత్రలు ఇచ్చి నటిగా మరో స్థాయికి చేర్చారు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి హీరోయిన్ గా మాత్రమే కాకుండా అక్కగా, తల్లిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అయితే కెమెరా వెలుగుల వెనుక ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం కలతలతో నిండిపోయింది. తమిళ సినీ రంగంలో కలిసి నటించిన కమల్ హాసన్ తో ప్రేమలో పడ్డ ఆమె పెళ్లి వరకు ఆలోచించిన కుటుంబ అంగీకారం లేక ఆ బంధం నిలవలేదు. ఆ విరహం ఆమె మనసులో లోతైన గాయాన్ని మిగిల్చింది. ఆ తర్వాత 1978లో మలయాళ నిర్మాత జార్జ్ థామస్ ను వివాహం చేసుకున్న ఆ సంబంధం సంతోషం ఇవ్వలేదు. సినిమాలు ఫెయిల్ కావడం, ఆర్థిక సమస్యలు, అనుమానాలు, మానసిక ఒత్తిళ్లు పెరిగి చివరకు 1988లో విడాకులకు దారితీసింది. ఈ దశలో ఆమె తీవ్రంగా మానసికంగా నలిగిపోయినా ఓటమిని అంగీకరించకుండా తిరిగి సినిమాల్లో నటిస్తూ తనని తాను నిలబెట్టుకుంది. సత్యసాయి బాబా భక్తురాలిగా ఆధ్యాత్మికతతో ఓదార్పు పొందుతూ జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభించింది. కానీ విధి మరో పరీక్షగా క్యాన్సర్ను ఆమె ముందుంచింది. 3 సంవత్సరాలు ధైర్యంగా పోరాడి చివరి దశలో కూడా ప్రశాంతంగా జీవితం స్వీకరించిన ఆమెను కమల్ హాసన్ వంటి స్నేహితులు తరచూ పరామర్శించారని చెప్తారు. జీవితాంతం బాధలను ఎదుర్కొన్నప్పటికీ సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో మరణానికి 2 నెలల ముందు ఒక ట్రస్ట్ స్థాపించి తన ఆస్తిని పేద విద్యార్థుల విద్య, సంగీతం, నాట్యం అభివృద్ధికి వినియోగించాలని వీరునామా రాసి నిజమైన మహానటిగా నిలిచారు. తన కుటుంబ సభ్యులు, ఇంటి పనివారిని కూడా గుర్తు చేసుకుంటూ వారికి భాగం కేటాయించడం ఆమె మనసు ఎంత పెద్దదో చూపిస్తుంది. 2006 అక్టోబర్ 19న ఆమె తుది శ్వాస విడిచిన తెరపై ఆమె చూపినటువంటి ప్రతిభ, జీవితంలో చూపిన ధైర్యం, చివరికి చూపిన మనిషితం ఇప్పటికీ అభిమానులను కదిలిస్తూనే ఉంటుంది. స్టార్డమ్ కంటే మనిషితనం గొప్పదని, ప్రేమలో ఓడిన జీవితంలో గెలవచ్చని, బాధల మధ్య కూడా గౌరవంగా నిలబడగల ధైర్యమే అసలు విజయమని శ్రీవిద్య జీవితం మనకు చెప్తుంది.